నెలల తరబడి జీతాలు రావు. చక్కెర కర్మాగారం నడుస్తుందో లేదో తెలియదు. అసలు యజమాని ఎవరో తెలియదు. జీతాలు ఎవరిని అడగాలో తెలియదు. జీతాలు లేక కార్మికుల కుటుంబాలు పస్తుంటున్నాయి. జీతాల కోసం ఎవరిని కలిసినా సమస్య పరిష్కారం కావడం లేదని సంగారెడ్డి జిల్లాలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో 165 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కర్మాగారం మొదట నిజాం షుగర్స్ కింద ఉండి ప్రభుత్వ యాజమాన్యంతో నడిచేది. అనంతరం చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలు మారుతూ ప్రస్తుతం గత 6 సంవత్సరాల నుంచి ట్రైడెంట్ నాటెమ్స్ యాజమాన్యం చేతిలో ఉంది. అప్పటి నుంచి తక్కువ జీతాలు ఉన్నా అవి సైతం సమయానికి రాని పరిస్థితి నెలకొంది. 5-6 సంవత్సరాల నుంచి ఈ మేనేజ్మెంట్ రామ్నాథ్ గారి మేనేజ్మెంట్ వచ్చిన నుంచి మాకు చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. నడిపిస్తామే అంటున్నారు, మాకు రోజు వస్తున్నాం పోతున్నాము, మాకు చాలా బాధ ఉన్నది. అందరు తెలుసుకొని జీతాలు లేవు, మాకు చాలా కష్టం ఉన్నది. గవర్నమెంట్ చొరవ తీసుకొని మాకు ఆదుకోవాలన్నట్లు. ఇక కర్మాగారం యాజమాన్యం అనాలోచిత చర్యల కారణంగా గత 6 ఏళ్ల నుంచి సరిగ్గా చెరుకు క్రషింగ్ జరగక సమయానికి చెరుకు బిల్లులు రాక రైతులు కార్మికులు అగచాట్లకు గురవుతున్నారు. ఎవరన్నా ఆందోళన చేసినప్పుడు ఎంతో కొంత వేతనాలు చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటే దీన్ని ప్రైవేట్ పరం చేసిండ్రు. అప్పటి నుంచి మాకు 2-3 మేనేజ్మెంట్లు మారినాయి. మేము ఎంప్లాయీస్ చాలా ఇక్కడ మా భార్యలు ఏమంటే బయట పోయి పని చేస్తే వాళ్ళు పని చేసిన డబ్బులు తీసుకుని వచ్చి మేము ఇల్లు గడపాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు ఇప్పటి వరకు 13 నెలలుగా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులకు 6 కోట్ల రూపాయల జీతాలు బకాయి పడ్డారు. జీతాల చెల్లింపు విషయం ఎవరూ పట్టించుకోవడం లేదని, జీతాలు రాకున్నా కొందరు కార్మికులు కుటుంబాలపై ఆధారపడి బ్రతుకుతున్నామని వాపోతున్నారు. 13 నెలల జీతాలు మేము ఎవరికి అడగాలి, ఎవరితో పోవాలి, ఏ రూట్లతో పోవాలి తెలుస్తలేదు. ఇంచుమించు మా 162 మంది వర్కర్లు ఉన్న మా గురించి ఎవరు కూడా ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు. ఇటీవల ఇంట్లో పెళ్లి పెట్టుకుని జీతాల కోసం కార్మికుడు రమేష్ చిమ్నీ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అధికార యంత్రాంగం అతనికి వేతన బకాయిలు చెల్లించింది. కానీ ఇతర కార్మికుల దైన్య పరిస్థితిని పట్టించుకోవడం లేదు. జీతాల నుంచి కోత విధించి పీఎఫ్, ఎల్ఐసి సంస్థలలో జమ చేయడం లేదు. రిటైర్ అయిన కొందరు ఉద్యోగులకు గ్రాట్యుటీ సైతం బకాయిలు పడ్డట్టు కార్మికులు చెబుతున్నారు.